హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ ప్రోమో అయితే వచ్చింది భయ్య. అయితే సీజన్ 8 అనమాట. ఇది మ్యాడ్ లాగా ఉంటుందని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు దాకా జరిగిన సీజన్ కన్నా ఈ సీజన్ బెటర్గా ఉంటుందని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే దీంట్లో అనమాట ఈ సీజన్లో చాలామంది ఇన్స్టాగ్రామ్ నుండి, యూట్యూబ్ నుండి, సీరియల్ నుండి, సినిమాల నుండి, అలాగే కామెడీ షోల నుండి చాలామంది అయితే వస్తున్నారు భయ్య. వేరే లెవెల్ అయితే ఉండబోతుంది ఈసారి. నాగార్జున గారు బూస్టింగ్ అయితే ఉంటున్నారు. ఇంకా చెప్పాలంటే ఈసారి సీజన్ వేరే లెవెల్లో అయితే ఉండబోతుంది నాకు తెలిసి. అయితే నేనైతే లీస్ట్ రాసుకున్నా భయ్య. లీస్ట్ చదువుతాను, ఎందుకంటే అంతమంది కొత్త కొత్త యాక్టర్స్ అయితే ఉన్నారు దీంట్లో. అయితే ఎలా ఉండబోతుందో చూస్తే కానీ మనకైతే అర్థం కాదు. ఫస్ట్ తర్వాత వేణుస్వామి, ఈయన గురించి మనకు తెలుసు. ఈయన అప్పుడు ప్రభాస్ అన్న గురించి ఒక విషయం చెబితే బాగా ట్రోలింగ్ అయితే గురయ్యాడు. అప్పటి నుండి కెమెరా ముందు అయితే రావట్లేదు. తర్వాత మన బరలెక్క ఎమ్మెల్యే గడుగు పోటీ చేసింది, మనకు తెలిసింది కూడా. ఒక్క వీడియోతో అనమాట చాలా కేసుల్లో, అలాగే ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా నుంచొని ఓడిపోయింది. తర్వాత కుమారి అంటే షాప్, అంటే తను ఒక రెస్టారెంట్ లాంటిదే ఒక ఒక కొట్టు అయితే పెట్టింది, ఫుడ్ కొట్టు అని. అయితే భయ్య అది మామూలు ఫేమస్ అవ్వలేదు. దాని మీద ఒక సాంగ్ కూడా క్రియేట్ చేశారు. అలా ఫేమస్ అయింది కుమారి ఆంటీ. ఇప్పుడు ఆవిడ కూడా బిగ్ బాస్లో అయితే వస్తుంది. తర్వాత ఏక్నాథ్ హారిక జోడి, అంటే వాళ్ళిద్దరు సీరియల్ యాక్టర్స్ అనమాట. సీరియల్ యాక్టర్స్ కూడా వస్తున్నారు భయ్య. చూడండి ఎంతమంది కొత్త కొత్త వాళ్ళు వస్తున్నారు. తర్వాత యూట్యూబర్ నిఖిల్ అంటే చాలామందికి తెలిసి ఉంటుంది దాదాపు. ఎందుకంటే ఆయనకి దాదాపు లక్షల్లో అయితే సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి దాదాపు అందరికీ తెలుసు. దాని తర్వాత సుప్రీత గారు తెలుసే కానీ ఇన్స్టాగ్రామ్లో వేరే లెవెల్లో హైప్ చేస్తూ ఉంటుంది ఆవిడైతే. ఆవిడ లుక్కులకి అయితే ఆవిడకి దాదాపు లక్షల్లో అయితే ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో. తర్వాత సచిన్ బబ్లు, ఈయన కూడా యూట్యూబరే అనమాట. యూట్యూబ్లో వీడియోస్ చేస్తూ ఉంటాడు, అలాగే యూట్యూబ్ గురించి కామెంట్ చేస్తూ ఉంటాడు. అలాగే తర్వాత వర్షిణి అనమాట. ఇప్పుడు పటాస్లో మనకి యాంకర్గా పనిచేసింది, అలాగే డీ జోడీలో కూడా యాంకర్గా చేసింది. వర్షిణి కూడా చాలామందికి అయితే తెలుసు, ఆవిడకి కూడా మంచి ఫాలోవర్స్ ఉన్నారు. తర్వాత విష్ణుప్రియ, పోవే పోరా చూసే ఉంటాం. అక్కడ సుధీర్ అన్న మరియు వీళ్ళ కాంబినేషన్లో యాంకర్గా అయితే వీళ్ళు ఆ షోని బాగా హైలైట్ చేశారు. అలా అయితే విష్ణుప్రియ గారు కూడా ఉంది దీంట్లో. దాని తర్వాత రితా చౌదరి కూడా ఇన్స్టాగ్రామ్ అనమాట. ఇన్స్టాగ్రామ్ నుండి ఈ స్థాయికి వచ్చారంటే, అంటే బిగ్ బాస్ సీజన్కి సెలెక్ట్ అయ్యారంటే అది వేరే విషయం, ఎంతైనా సరే అది వేరే లెవెల్ భయ్య. తర్వాత సూర్యకావాణి తన కూతురు, సూర్యకావాణి గారు తెలిసే ఉంటుంది. వాళ్ళ భర్త ఒక ప్రొడ్యూసర్, అలాగే ఒక డైరెక్టర్ కూడా. అయితే వాళ్ళ భర్త అయితే మరణించారు, దాదాపు 4 years దాకా అవుతుంది. అయితే భయ్య ఇప్పుడు సూర్యక వాళ్ళ కూతురు అయితే వస్తున్నారు ఈ షోలో. చూడండి సినిమా యాక్టర్స్ కూడా వస్తున్నారు. తర్వాత కిర్రా కార్కి భయ్య జబర్దస్త్ టీం నుండి ముగ్గురు అయితే వస్తున్నారు. బుల్లెట్ భాస్కర్, చెమ్మక్ చంద్ర, ఈ ముగ్గురు అయితే ఈ జబర్దస్త్ మంచి కామెడీ షో దాంట్లో నుండి వస్తున్నారంటే అది వేరే లెవెల్ అయితే ఉండబోతుంది. తర్వాత కులిష్ట కలుపు, ఈవిడ కూడా ఇన్స్టాగ్రామ్ నుండే వస్తుంది. తర్వాత అమిత ప్రాణ, వీళ్ళు కూడా ఇన్స్టాగ్రామ్. అంటే చూడండి ఎంతమంది మ్యాడ్ యాక్టర్స్ అయితే ఉన్నారో. ఈ సీజన్ వేరే లెవెల్ అయితే ఉండిపోతుందని నాకైతే అనిపిస్తుంది. దీంట్లో అనమాట ఎవరు విజయం సాధిస్తారో, అలాగే ఎవరు ఓడిపోతారో, ఎవరు తొందరగా వెళ్ళిపోతారో అదైతే చూస్తే కానీ అర్థమవుతుంది కదా. ఎంతైనా సరే ఈ సీజన్ బెటర్గా ఉంటుందని నాకైతే అనిపిస్తుంది. ఈసారి ఉల్టా ఉంటుందో, ఇంకా బజ్ ఉంటుందో, వేరే లెవెల్లో ఉంటుందో. మనకి నాగార్జున గారి హోస్టింగ్ మాత్రం వేరే లెవెల్లో అయితే అనిపిస్తుంది ఎంతైనా సరే. అలాగే ఈ దీంట్లో అనమాట మీరు ఎవరు గెలుస్తారు అనుకున్నారో దాని గురించి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని సినిమాస్ మరియు సిరీస్ అప్డేట్స్ కావాలని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే నేను చేసే ప్రతి వీడియో ఫర్దర్గా వస్తూనే ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.